రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. డిసెంబర్ 29వ తారీఖున 2025వ సంవత్సరము తన యొక్క క్యాలెండర్ని నెమ్మదిగా మడత పెట్టి అటకెక్కించే సమయంలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరగబోతోంది. దాదాపు 600-500 సంవత్సరాల క్రితము ఏ టెక్నాలజీ ఆధారంగా మన దేశం నుంచి పడవలు సముద్ర జలాల మీద యథేచ్ఛగా విహరించినాయో, సుదూరమైనటువంటి ఇండోనేషియా నుంచి, బాలి ద్వీపం నుంచి అటు చంపు అంటే వియత్నాం కావచ్చు, కంబోజ దేశం అంటే కంబోడియా కావచ్చు, ఇటు అరబ్బు దేశమైన ఒమాన్ వరకు, మడగాస్కర్ వరకు, జాంజిబార్ వరకు, ఆఫ్రికాలో ఉన్నటువంటి జాంజిబార్ వరకు మన పడవలు ప్రయాణం చేశాయో, ఆ రకమైనటువంటి ఆనాటి టెక్నాలజీకి మళ్ళీ పునః ప్రాణం పోసి ఆ పద్ధతిలో తయారైనటువంటి పడవలలో ఈ దేశాలకు వెళ్ళేటటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టారంటే ప్రాచీన నౌకా నిర్మాణ పద్ధతులు ఏవైతే భారతదేశంలో ఒకప్పుడు ఉండేవో, ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ రావడానికి ముందు ఏదైతే పద్ధతి ఉండేదో ఆ పద్ధతి ప్రకారం తయారు చేసినటువంటి పడవలు, పెద్ద పడవలు, 100 మందిని తీసుకెళ్ళగలిగేటటువంటి పడవలు, టన్నుల కొద్దీ బరువుని మోసుకొచ్చి సరకు రవాణాలో ఉపయోగపడేటటువంటి పడవలు, అదేవిధంగా మన సైనికుల్ని తీసుకువెళ్ళి అటు ఇండోనేషియా, వియత్నాం, కంబోజ దేశం అంటే కంబోడియాలలో యుద్ధం చేసి గెలిచి రాగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి పడవలు మళ్ళీ ప్రాణం పోసుకుంటున్నాయి. డిసెంబర్ 29వ తారీఖున గుజరాత్లోని పోర్బందర్, మహాత్మా గాంధీ పుట్టిన చోటిది. ఈ పోర్బందర్ నుంచి ఈ ప్రాచీన పద్ధతిలో తయారు చేసినటువంటి పడవలు, ఆ ప్రాచీన పద్ధతిని స్టిచ్డ్ ప్లాంక్ ప్రాసెస్ అంటారు. ఈ పద్ధతిలో చేసినటువంటి పడవలు మస్కట్ దాకా వెళ్తాయి. అంటే ఒమాన్ దేశం యొక్క రాజధాని అయినటువంటి తీర ప్రాంతంలో ఉన్నటువంటి మస్కట్ దాకా వెళ్తాయి. అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాయి. టెక్నాలజీ పాతది, కానీ దానిలో వెళుతున్నటువంటి దేశం యొక్క నావికులు ఆధునికులు, ఈ తరం వాళ్ళు. పాత కొత్త తరాల మేలు కలయికగా జరగబోతున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి నౌకాయానము ఆంగ్లేయులు రావడానికి ముందు, పోర్చుగీస్ వాళ్ళు రావడానికి ముందు, యూరోపియన్లకు ముందు భారతదేశంలో వికసించినటువంటి నౌకా నిర్మాణ ప్రక్రియలను ప్రపంచానికి తెలియజేయబోతున్నాయి. దీన్ని స్టిచ్డ్ ప్లాంక్ అంటే చెక్కతో చేసినటువంటి పడవకు సంబంధించిన సైడ్స్ కానీ, బాటమ్ కానీ, వీటన్నిటిని కూడాను, హల్ ఏదైతే ఉందో ఇవన్నిటిని కూడాను మేకులతో కానీ, క్లిప్పులతో కానీ కట్టి ఉంచకుండా, ప్రాచీన కాలంలో భారతదేశంలో కొబ్బరి తాడుతోటి ఏ రకంగానైతే కట్టి ఉంచేవాళ్ళు, స్టిచ్ చేయటం, కట్టి బాగా దగ్గరగా కుట్టినట్టుగా దగ్గరగా చేసి దానికి న్యాచురల్గా ప్రకృతి సహజంగా లభించేటటువంటి రెజిన్స్ని పూయడం ద్వారా దాన్ని గట్టిగా అతుక్కునేలా చేస్తారు. చేసిన తరువాత దీనిలో ప్రయాణం చేయవచ్చు. వరదలు, తుఫాన్లు, ఏ రకమైన సమస్య వచ్చినా కూడా తట్టుకోగలిగేటటువంటి, సముద్రం లోపల వచ్చేటటువంటి భయంకరమైనటువంటి అలల తాకిడిని కూడా తట్టుకోగలిగేటటువంటి ఈ పడవల్ని మళ్ళీ తయారు చేయటం జరిగింది. దీనిని ఒక 3 సంస్థలు అంటే భారతదేశం యొక్క మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, అదేవిధంగా భారతదేశపు నౌకాదళం ఇండియన్ నేవీ, అదేవిధంగా హోడీ ఇన్నోవేషన్స్ అనేటటువంటి గోవా బేస్డ్ కంపెనీ, ఈ 3 కలిసి దీన్ని తయారు చేస్తున్నాయి. తయారైపోయింది. ఇప్పుడు ఇది 29న ఇది జలప్రవేశం చేస్తుంది, ఒమాన్ దాకా వెళ్ళొస్తుంది. భారతదేశపు నౌకాయానపు ప్రాచీన వైభవాన్ని మొత్తం ప్రపంచానికి, ఓల్డ్ నౌకా నిర్మాణ నౌకాయాన టెక్నిక్స్ని ఇది ఆచరించి పాటించి విజయవంతంగా వెళ్ళి తిరిగి వచ్చేటటువంటి ప్రాజెక్టుని చేపడుతోంది. ఈ మొత్తము ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఈ పడవల్ని తయారు చేసేది సుప్రసిద్ధ నౌకా నిర్మాత శ్రీ బాబు శంకరన్, ఆయన పేరు శ్రీ బాబు శంకరన్ అనేటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఈ పడవలు తయారయ్యాయి. ఇప్పుడు ఇవి ఒమాన్ దాకా వెళ్తాయి. ఎందుకంటే చాలా ప్రాచీన, కనీసం 500-600 సంవత్సరాల నుంచి మనము ఒమాన్ దాకా వెళ్తున్నాము. ఒమాన్ తోటి వ్యాపార వాణిజ్యాలు చేస్తూ వచ్చాము. అదేవిధంగా
పల్లవుల పడవలైతే ఏకంగా మధ్య మధ్య చిన్న చిన్న మరమ్మతులు ఏదన్నా చేసుకోవాలంటే నక్కవరం అనేటటువంటి ద్వీపంలో లంగరు వేసి రిపేర్లు చేసుకునేవాళ్ళు. ఈ నక్కవరమే నేడు నికోబార్ ఐలాండ్గా అయింది. ఎందుకంటే ఇంగ్లీష్ వాడికి ప్రొనౌన్స్ చేయటం రాదు. నక్కవరంలో ఈ మ్యారిటైమ్ టెక్నాలజీ చాలా వికసించి ఉండేది ఒకానొక సమయంలో. చోళ సామ్రాజ్యం అంతరించడంతో మనకి ఈ ఆగ్నేయాసియా దేశాలకు సంబంధాలు పోవడంతో మొత్తం ఇది ఆగిపోయింది. పూర్తిగా ఇప్పుడు దాని తాలూకు ఆనవాళ్ళు కూడా లభించటం లేదు. కాబట్టి ఈ యాత్ర ఏదైతే జరుగుతోందో ఇది భారతదేశపు ప్రాచీన నౌకా నిర్మాణ నౌకాయాన ప్రక్రియల్ని పునరుద్ధరించి అవి నేటి పరిస్థితులకు కూడా పనికొస్తాయని నిరూపించేందుకు జరుగుతోంది. ఈ మోడల్ ఎక్కడ ఉంది అంటే మనకి ఆంధ్రప్రదేశ్కి చాలా దగ్గర, తెలంగాణకి చాలా దగ్గరగా ఉన్నటువంటి ఎల్లోరా అజంతా గుహల్లో లభించేటటువంటి పెయింటింగ్స్లో ఈ స్టిచ్డ్ ప్లేట్ టెక్నిక్కి సంబంధించిన పడవల చిత్రాలు ఉన్నాయి. దానిని చూసి మళ్ళీ ఆ తరహా పడవల్ని తయారు చేసి వాటిని జలప్రవేశం చేయించి సాహసయాత్రకు తీసుకువెళ్ళటం జరుగుతుంది. ఆ రకంగా చూస్తే శతాబ్దాలుగా నిద్రించినటువంటి భారత నౌకాదళ వైభవం, భారత సముద్రయాన వైభవాన్ని మళ్ళీ పునరుద్ధరించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నంగా మనము తీసుకోవచ్చును. ఇప్పుడు ఆధునిక ప్రక్రియలో వెళ్తున్నారు, కానీ ఆనాటి పరిస్థితులు ఎలా ఉండేవి అన్నది నేటి తరానికి తెలియాలి. మన చరిత్ర రాసే వాళ్ళకు కూడా తెలియాలి. కాబట్టి ఒక ప్రాక్టికల్ ఎక్స్పెడిషన్ని నిర్వహించడం జరుగుతోంది. డిసెంబర్ 29న సంవత్సరం ముగుస్తోంది. నౌకాయాన రంగంలో కొత్త శకం ప్రారంభమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.